హలో గైస్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్లో లాజికల్ రీజనింగ్ నుంచి ప్రకటనలు వాదనలు అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ప్రకటనలు వాదనల్లో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా ఇస్తాడు. అంటే ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఒక ప్రకటన ఇచ్చినప్పుడు దాని మీద కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు. ఆర్గ్యుమెంట్స్ కూడా ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయంటే, ఓకేనా, ఒకటి ఎస్ అని ఉంటుంది, ఒకటి నో అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎస్ అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నో అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ఎస్ అనే ఆర్గ్యుమెంట్ రైట్ అయింది కాబట్టి నో అనే ఆర్గ్యుమెంట్ తప్పు అవుతుంది అనుకుంటారు, లేదా నో అనే ఆర్గ్యుమెంట్ రైట్ అయింది కాబట్టి ఎస్ అనే ఆర్గ్యుమెంట్ తప్పైంది అనుకుంటారు. ఓకే, ఇక్కడ రెండు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రెండు రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండిట్లలో ఏదో ఒకటి రైట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? అంటే నేనేమంటున్నా అంటే, ఎస్ అనే ఆర్గ్యుమెంట్ రైట్ అయింది కదా అని నో అనే ఆర్గ్యుమెంట్ తప్పు కాదు, నో అనే ఆర్గ్యుమెంట్ తప్పైంది కదా అని ఎస్ అనే ఆర్గ్యుమెంట్ తప్పు రైట్ కాదు. ఓకేనా? అంటే ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. నేను మామూలుగా చెప్తున్నా, మీరు వినండి. స్టేట్మెంట్ ఏమిస్తారంటే, ప్రభుత్వ ఉచిత పథకాల గురించి ఇచ్చాడు అనుకోండి. ప్రభుత్వ ఉచిత పథకాల గురించి ఒకటి ఇచ్చాడు, ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు అనుకోండి. ఏంటి అంటే, సరే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, నిరుద్యోగ భృతి గురించి డిస్కస్ చేస్తాడు. నిరుద్యోగ భృతి అంటే స్టూడెంట్స్కి నిరుద్యోగ భృతిని ఇవ్వాలి అని ఒకటి డిస్కస్ చేస్తాడు. నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిస్కస్ చేస్తాడు. అయితే ఆర్గ్యుమెంట్స్ ఏమంటుందంటే, ఎస్ వాళ్ళకది ఫినాన్షియల్గా, ఓకేనా, ఎస్ వాళ్ళకది ఫినాన్షియల్గా సహాయపడుతుంది అని ఒకటి ఇచ్చాడు. నో, అది వాళ్ళల్లో కాంపిటీషన్ని తగ్గిస్తుంది, అంటే కాంపిటేటివ్ స్పిరిట్ని తగ్గిస్తుందని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఏమైతేనా అంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పిండంటే, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని చెప్పినప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ స్టేట్మెంట్ అనేది నిరుద్యోగ భృతికి సంబంధించింది. నిరుద్యోగ భృతి అనేది ఒక ఫ్రీ స్కీమ్, అంటే ఒక ఉచిత పథకం. ఆ ఉచిత పథకాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఎస్ ఫినాన్షియల్గా కొంతమంది స్టూడెంట్స్కి సహాయపడుతుందంటే ఎస్ ఎగ్జాక్ట్గా సహాయపడుతుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు. సో నెలకు అది వాళ్ళకి వస్తే అది రెంట్ కట్టుకోవడానికో బుక్స్ కొనుక్కోవడానికో సంవాట్ ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్ అనే ఆర్గ్యుమెంట్ని రైట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు, ఎస్ అనే ఆర్గ్యుమెంట్ రైట్ చేసినాం కాబట్టి నో అనే ఆర్గ్యుమెంట్ రాంగ్ అనుకుంటారు. మళ్ళీ అలా కాదండి. ఇప్పుడు దీన్ని ఎస్ అనే ఆర్గ్యుమెంట్ని నువ్వు రైట్ చేసినావు కదా, దీన్ని మనసులో నుంచి తీసేయక నో అనే ఆర్గ్యుమెంటే కావాలి. నో అనే ఆర్గ్యుమెంట్నే ఆలోచించాలి. నో, ఇది కాంపిటేటివ్ స్పిరిట్ని తగ్గిస్తుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఎస్ డబ్బులు వస్తున్నాయి కదా అన్నట్టు ఒక ఆ మాయలో పడి వాళ్ళు చదవడం తగ్గిస్తూ ఉంటారు. ఓకేనా? ఇది కూడా ఏమవుతుందంటే రైట్ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ ఒక ఉచిత పథకానికి సంబంధించి ఎప్పుడైనా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్కి సంబంధించి పాజిటివ్స్ ఉంటాయి అండ్ నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, సో రైతు బంధు ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రైతు బంధు ఉంది. రైతు బంధు కొంతమంది రైతులకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అంటే సహాయంగా, అంటే చిన్న ఇప్పుడు ఒక ఎకరం నుంచి 4 ఎకరాల వాళ్ళకు ఫినాన్షియల్గా కొంచెం అది ఉపయోగపడుతుంది. బట్ 10 నుంచి ఎక్కువ ఉన్నవానికి అవసరం లేదు కదా. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ రైతు బంధు అంటే మీరు స్టేట్మెంట్లలో ప్రతి ఒక్క దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే రైతు బంధు అనేది ఫస్ట్ ఏంటి, ఒక ఫ్రీ స్కీమ్. ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్కి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. 100% పాజిటివ్ ఉండదు, 100% నెగిటివ్ ఉండదు. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఫ్రీ బస్, అందులో కూడా మనకు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అంటే స్టేట్మెంట్ని చూసేటప్పుడు మీరు స్టేట్మెంట్ చూసేటప్పుడు దాన్ని పిన్ పాయింట్ తీసుకోవాలి. అది ఏంటిది, ఫస్ట్ నిరుద్యోగ భృతి ఏంటిది, ఉచిత పథకం అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అవుతుంది, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అవుతుంది.
సో ఆ విధంగా అనమాట. అంటే ఈ విధంగా స్టేట్మెంట్ని మనం ఆలోచించాలి. ఇంకా స్టేట్మెంట్స్ని ఇంకా ఆర్గ్యుమెంట్స్లో మనం కొన్నిటిని మనం ఓకేనా ఆర్గ్యుమెంట్లో కొన్నిటిని ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు అంటే ఆలోచించి థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటే మనకి అవుట్ ఆఫ్ ది లా ఎప్పుడు ఉండకూడదండి. ఓకేనా థాట్ ప్రాసెస్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ది లా ఎప్పుడు ఉండకూడదు. అంటే మనం ఎలా ఉండాలంటే మన బిహేవియర్, మన ఆలోచన, వ్యక్తిత్వం ఏ విధంగా ఉన్నా, ఎంత క్రూరంగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం నీతి నిజాయితీగా దేశానికి సంబంధించినటువంటి విషయాలతో చాలా సున్నితంగా స్పందిస్తూ ఉండాలి. అంటే చాలా మంచి వాళ్ళకి యాక్ట్ చేయాలి. ఇక్కడ నువ్వెంత అంటే నీ బిహేవియర్ ఎంత హార్డ్గా ఉన్నా మంచిదే, కానీ నువ్వు ఇక్కడ మంచివాడివి, మంచి చేయాలి, లంచం తీసుకోకూడదు. ఓకేనా ఆ విధంగా నువ్వు ఉంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి కరెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే అలాంటి ఆర్గ్యుమెంట్స్ని కరెక్ట్ చేయాలి. అంటే దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి పాజిటివ్ అయినా కానీ, దేశానికి సంబంధించినటువంటి ఎలా పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అయినా కరెక్ట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద స్టేట్మెంట్. దేశాన్ని విమర్శించేటటువంటి ఎలాంటి నెగిటివ్ అయినా కానీ రాంగే ఖచ్చితంగా. ఓకేనా దేశం గురించి మాట్లాడినప్పుడు, చిన్నపిల్లల లా గురించి మాట్లాడినప్పుడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆల్మోస్ట్ రాంగ్ అవుతాయండి. ఓకేనా అంటే చాలా పాజిటివ్గా దేశానికి సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి వీటన్నిటి విషయాల్లో మనం పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఓకేనా సో ఇదన్నమాట. సో ఒక ఉచిత పథకం వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచించామో ఇలా నేను చెప్పినటువంటి పిన్ పాయింట్స్ కూడా అదే విధంగా ఆలోచించాలి. ఓకేనా ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ అన్న ప్రకటన, మన దేశం పొరుగు దేశానికి ఉచిత ఆహారం ఇవ్వాలా. ఇప్పుడు ఇక్కడ మన దేశం పొరుగు దేశానికి ఉచిత ఆహారం ఇవ్వాలి. నీకు ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇలా ప్రకటన ఈ విధంగా ఇవ్వడం వల్ల అంటే మన దేశం ఇంకొక దేశానికి సాయం చేయడం అనేది మంచిదా కాదా? ఎస్ మంచిదే కదా. సో వాదన చూస్తే ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్, అవును పొరుగు దేశం ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇలాంటి సందర్భంలో మన దేశం ఇతర దేశాలకు హెల్ప్ చేస్తే మన దేశానికి వచ్చే పేరు, కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతాయి. అంటే స్టేట్మెంట్ ఆధారంగా మనం ఇచ్చేటటువంటి ఈ ఫస్ట్ వాదన అనేది ఏమవుతుందంటే కరెక్ట్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్, పొరుగు దేశం ఎప్పుడు మన శత్రువు, చాలా నెగిటివ్ కదా. పొరుగు దేశం ఎప్పుడు మన శత్రువు. ఇక్కడ పొరుగు దేశం ఆపదలో ఉన్నా సరే మనం సహాయం చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి శత్రువు అయినా సరే కొన్ని ఇబ్బందులు పడ్డప్పుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం కదా. సో పొరుగు దేశం మన శత్రువు అనేది ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. పొరుగు దేశం మన శత్రువు అనేది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్, ఓన్లీ వన్ ఫాలో అని పెడితే అయిపోతుంది. ఓన్లీ వన్ ఫాలో. ఓకే నెక్స్ట్ ప్రకటన, దేశవ్యాప్తంగా బాలికలందరికీ కరాటేని నేర్పించాలా. ఓకేనా సో దేశవ్యాప్తంగా బాలికలందరికీ కరాటేని నేర్పించాలని అడుగుతున్న ప్రకటన. సో ఫస్ట్ వాదన, ఎస్ అవును ఇది ఆత్మరక్షణ విషయంలో, ఓకేనా సెల్ఫ్ డిఫెన్స్, ఇది ఆత్మరక్షణ విషయంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఎస్ మహిళలకి కరాటా నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్, ఎక్కడైనా వారు ఏమైనా ఇబ్బందులో ఉన్నప్పుడు కానీ, సో మహిళలపై జరిగే అకృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే లాంటివి నేర్పించామనుకోండి, వాళ్ళు తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ అంటే చెప్పాను కదా, మహిళలకు సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి కానీ ఓకేనా ఇలాంటి పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు కరెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, కాదు అలా చేస్తే వారి సుకుమారత్వం దెబ్బతింటుంది. చూడండి ఎలాంటి నెగిటివ్ కామెంట్, ఎలాంటి నెగిటివ్ ఆర్గ్యుమెంట్. సో ఇది ఖచ్చితంగా రాంగే, 100% రాంగే. సో ఇక్కడ మనకు మళ్ళీ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రైట్, ఓన్లీ వన్ ఫాలో, ఓన్లీ వన్ ఫాలో. నెక్స్ట్ ప్రకటన, పాఠశాలలో 5వ తరగతి వరకు గల విద్యార్థులకి సంవత్సరాంత పరీక్షల నుండి మినహాయింపు ఇవ్వాలా అంటున్నాడు. ఫస్ట్ వాదన, అవును దీని వలన పేరెంట్స్పై భారం తగ్గుతుంది. సో పేరెంట్స్పై భారం తగ్గుతుందా దీని వలన? 5 సంవత్సరాలు చదివేటటువంటి 5వ తరగతి చదివేటటువంటి పిల్లగాడు ఎగ్జామ్స్ రాయకపోతే పేరెంట్స్పై భారం తగ్గుతుందంట. ఓకేనా ఎంత నెగిటివ్. సో చదువుకు సంబంధించినటువంటి మ్యాటర్ అండి ఇక్కడ. ఓకేనా సో చదువు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మ్యాటర్. దీన్ని ఏ పేరెంట్స్ అయినా బడన్గా తీసుకోడు. ఓకేనా ఒక పిల్లవాడు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాడు, లేదా ఒక పిల్లవాడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అంటే పేరెంట్కి దానికి ఎక్కువ కష్టపడతాడు, సాయం చేస్తాడు. సో అతనికి ఎగ్జామ్ పెట్టకపోతే మేము రిలీఫ్ అవుతామని ఏ పేరెంట్స్ ఆలోచించాడు. అంత నెగిటివ్ వేలో ఎవరు ఆలోచించాలి. కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ రాంగ్. అంటే మా వాడికి ఎగ్జామ్ లేకపోతే నేను హ్యాపీగా ఫీల్ అవుతా అన్న పేరెంట్ ఉంటాడా? ఉండడు కదా. సో అలాంటి ఉండదు కాబట్టి రాంగ్. నెక్స్ట్, లేదు దీని వలన ఉపాధ్యాయులు ఉదాసీనులై ఉంటారు.
ఓకేనా. దీనివలన సో మన లెక్చరర్స్ గురించి నెగిటివ్, ఉపాధ్యాయులు ఉదాసీనులై 5వ తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ లేకపోతే వాళ్ళు ఫ్రీగా తిరుగుతారని మీనింగ్ అనమాట. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏది కాదు, ఏది కాదు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మినహాయింపు ఇవ్వాలా అనే వాదనకి కరెక్ట్ రీజన్ దొరకట్లేదు. దానివల్ల జరిగే చర్యలు చెప్తున్నారు. ఓకేనా, అంటే పేరెంట్స్ ఎట్లా అవుతారు, లేదా ఉపాధ్యాయులు ఉదాసీనాలు ఉంటారు అనేది ఈ రెండు కూడా రాంగ్. అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో రెండు కూడా ఆర్గ్యుమెంట్స్ మనకు రాంగ్ అవుతాయి. నెక్స్ట్ నాన్న ప్రకటన. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని ఒక ప్రకటన ఇచ్చాడు. అడ్వర్టైజ్మెంట్ అనేది సిగరెట్స్ ప్యాక్పై ముద్రించబడాలా. ఓకే, సో అవును, అది పొగ తాగే వారికి తాము తీసుకుంటున్నది విషపూరితమైన అని గుర్తు చేస్తుంది. ఓకేనా, సో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ది కరెక్టేనండి. ఎందుకంటే సో పొగ తాగటం హానికర విషయం. ఒక హానికరమైన విషయాన్ని ప్రజల్లోకి వదిలేటప్పుడు దాని వల్ల జరిగేటటువంటి నష్టాన్ని కూడా చూపించే వదులుతారు. ఇప్పుడు సిగరెట్ తాగేటప్పుడు కానీ, సో మందు తాగేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఇది తీసుకోవడం వల్ల నీకు ఇది జరుగుతుంది రా భయ అని మంచి అడ్వర్టైజ్మెంట్లోనే పెట్టిస్తాడు. దాని ద్వారా కొంతమంది మారే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా పెట్టాలి, అది రూల్. ఓకేనా, సో అవును ఇది విషపూరితమని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మాత్రం కరెక్ట్. నెక్స్ట్ కాదు, అది పొగ తాగుటలో ఆనందాన్ని పోగొడతాడట. అది చేసేది ఏమన్నా మంచి పైన ఆనందపడడానికి. సో పొగ తాగుటలో ఆనందాన్ని పోగొడతాడట. అసలు అలా ఫీల్ అయ్యే వాళ్ళు అసలు లేరు. అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా చూసి తాగరు అలా. ఓకేనా, సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్గ్యుమెంట్ కాబట్టి సో సెకండ్ది రాంగ్. ఇక్కడ ఓన్లీ వన్ ఫాలో. సో నెక్స్ట్ ప్రకటన. భారతదేశంలోని అన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రైవేట్ రంగాన్ని అప్పగించాలి. భారతదేశంలోని అన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులని ప్రైవేట్ రంగానికి అప్పగించాలి. సో ప్రైవేట్ రంగం గురించి ఇక్కడ డిస్కషన్ వస్తుంది. ఓకే, కాదు, ప్రైవేట్ రంగ సంస్థలకు అలాంటి ప్రాజెక్టులు నిర్వహించే సన్నద్ధత లేదు. సో సింపుల్గా చెప్తే సో ప్రైవేట్ రంగానికి అలాంటి కేపబిలిటీ లేదు అని అంటున్నారు. ఓకేనా, సో మనకు తెలుసు ఆల్రెడీ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ప్రైవేట్ రంగం వాళ్ళే చేస్తూ ఉంటారు. బిడ్ పాడి, సో వేలంపాట అవ్వుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి పిలిచి ఇవ్వడం కావచ్చు. సో ఇక్కడ ప్రైవేట్ రంగానికి అలాంటి సన్నద్ధత లేదు అనేది రాంగ్. ప్రైవేట్ రంగం అనేది చాలా పెద్ద శక్తి ఎకానమీలో. ఓకేనా, సో అలా మాట్లాడడం తప్పు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ఇటువంటి ప్రాజెక్టులను అభివృద్ధి దేశాలలో ప్రైవేట్ రంగం నిర్వహిస్తుంది. ఎటువంటి ప్రాజెక్టులను? అన్ని మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను అభివృద్ధి దేశాల్లో ప్రైవేట్ రంగమే నిర్వహిస్తుంది అంటున్నారు. సో ఇది కూడా మీదటి రాంగ్ అవుతుంది. ఓకేనా, ఇటువంటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందే దేశాల్లో ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులను గవర్నమెంట్ కూడా నిర్వహిస్తుంది. అన్ని దేశాలలో ఓన్లీ ప్రైవేట్ రంగమే నిర్వహిస్తుంది అనేది కూడా రాంగ్. అంటే అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఓన్లీ ప్రైవేట్ రంగం నిర్వహిస్తుంది అనేది కూడా రాంగ్. సో ఇక్కడ రెండు రాంగ్, ఏది కాదు. అంటే ప్రైవేట్ రంగానికి నిర్వహించే సత్తు ఉన్నది నాన్న, నేను అందులో తప్పనట్లేదు. ప్రైవేట్ రంగానికి నిర్వహించే సత్తు ఉన్నది, నేను అందులో తప్పనట్లేదు. బట్ అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రైవేట్ రంగమే నిర్వహిస్తుంది అనేది తప్పు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్ని గవర్నమెంట్ కూడా చేస్తుంది కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రకటన. వెస్టి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల కంటే ఉత్తమమైనవా అంటున్నాడు. వెస్టి అంటే చిన్న కుటుంబాలు, చిన్న కుటుంబాలు. సో ఓన్లీ 2 కపుల్స్ మాత్రమే ఉండేటటువంటి కుటుంబాలు. సో వాదన లేదు, ఉమ్మడి కుటుంబాలు అధిక భద్రతను కల్పిస్తాయి. ఓకేనా, ఇక్కడ చిన్న కుటుంబాలకి ఉమ్మడి కుటుంబాలకు సంబంధించినటువంటి డిస్కషన్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు అధిక భద్రతను కల్పిస్తాయి అంటే ఎస్, ఎందుకంటే చాలా మెంబర్స్ చాలా ఉంటారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలలో అవన్నీ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫినాన్షియల్గా కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటారు. అంటే భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉమ్మడి ఫ్యామిలీస్లో. సో దీన్ని నేను అగ్రీ చేస్తాను. నెక్స్ట్, అవును, వెస్టి కుటుంబాలు అధిక స్వేచ్ఛను కల్పిస్తాయి. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ చిన్న కుటుంబాలు అధిక స్వేచ్ఛను కల్పిస్తాయి అంటే ఎస్, ఇది కూడా కరెక్టే అండి. చిన్న కుటుంబాలలో ఎవరు ఉంటారు? ఉంటే కప్పులు ఇద్దరే ఉంటారు. సో అక్కడ స్వేచ్ఛ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు తీసుకునే డిసిషన్ని అడగడానికి, అంటే నువ్వు తీసుకున్న డిసిషన్ని ఓకే చేయడానికి ఒక్కరో ఇద్దరు తప్ప ఉమ్మడి కుటుంబాల్లో ఒక 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అయిందనుకోండి, నువ్వు ఒక టూర్కి పోవాలనుకో,
ఇక్కడ అధిక భద్రత అనేది ఉంటుంది ఖచ్చితంగా, నేను కాదనట్లేదు. స్వేచ్ఛ విషయానికి వస్తే ఉమ్మడి కుటుంబం కంటే చిన్న కుటుంబంలోనే ఎక్కువ ఉంటుంది. సపోజ్ నువ్వు ఒక టూర్ పోవాలనుకో, నీకు తాత కాడి నుంచి మొదలు పెడితే మామ వరకు ఒప్పుకోవాలి ఉమ్మడి కుటుంబాలు అయితే. అదే చిన్న కుటుంబం అయిందనుకో, సో మీ డాడీ కానీ మీ ఇద్దరు ఒప్పుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సెకండ్ది కూడా కరెక్టే. ఇక్కడ బోత్ 2 ఫాలో, బోత్ 2 ఫాలో. ఓకే, ఒకవేళ ఇలా ఉందనుకో, లేదు ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అనుకో, రాంగ్ అవుతుంది. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అంటే రాంగ్ అవుతుంది. ఇక్కడ అవును చిన్న కుటుంబాలలో భద్రత ఎక్కువ ఉంటుందన్న రాంగ్ అవుతుంది. చూడండి, పాయింట్స్ని బట్టి మనం ఆర్గ్యుమెంట్స్ని కరెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రకటన. కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చా? సో వాదనలు, అవును వారి జీతాలు చాలా తక్కువ, కాదు వారు ఎప్పటికీ నిజాయితీగా చేయాలి. సో మనం ఇక్కడ పాపమని, అవును వాళ్ళ జీతాలు తక్కువ ఉన్నాయి కదా, వాళ్ళ జీతాలు తక్కువ ఉన్నాయి కదా, తీసుకుంటే తప్పేంటి అని అనుకుంటే మాత్రం రాంగ్ అవుతుంది. ఇక్కడ మనం ఎలా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలంటే ఇది, సో లంచాలనే నెగిటివ్. ఓకేనా, అది సమాజానికి చాలా ఆపోజిట్ చేసేటటువంటి పని. సో అలాంటి నెగిటివ్ దాన్ని మనం ఏం చేయాలంటే అస్సలు అలౌ చేయకూడదు. అవును వారి జీతాలు చాలా తక్కువ అంటే, తక్కువ అయితే ఏంటి లంచం తీసుకోమని చెప్తున్నాడు ఎవరైనా? లేదు కదా. సో రైట్, ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, కాదు వారు ఎప్పటికీ నిజాయితీగా పనిచేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ, వారు ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేయాలి. సో ఇక్కడ ఓన్లీ 2 ఫాలో, ఓన్లీ 2 ఫాలో. నెక్స్ట్ ప్రకటన. గ్రామీణ తెలంగాణలో చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించవలన. సో వెరీ పాజిటివ్ అండి. అంటే మన చిన్నటువంటి పల్లెటూర్లలో చిన్న తరహా పరిశ్రమలని, స్మాల్ ఇండస్ట్రీని ప్రోత్సహించాలంటారు. ఎస్ అవును, గ్రామీణ ప్రజలు సర్వజనశీలురు. అంటే తెలిసినటువంటి, అంటే ఏదైనా నేర్చుకునే, సర్వజనశీలు అంటే ఏదైనా నేర్చుకోవడానికి కుతూహలం చూపెట్టే వాళ్ళు కావచ్చు, లేదా టాలెంటెడ్ పీపుల్స్ కావచ్చు, ఇలాంటి ఒక పాజిటివ్. ఎస్ గ్రామీణ ప్రజలు సర్వజనశీలురు. రైట్, ఫస్ట్ది కరెక్ట్. ఎస్ నెక్స్ట్, అవును ఈ ప్రక్రియ కొంత వరకు నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుంది. అంటే 2 సార్లు అవును ఈ ప్రక్రియ కొంతవరకు నిరుద్యోగ సమస్యని తగ్గిస్తుంది. అవును అనుకో, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే సో ఇలా గ్రామాలలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం వల్ల అదేమవుతుంది అంటే, సో అక్కడ ఉండేటటువంటి కొంతమంది యువకులు అక్కడే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే కొంచెం నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నాడంటే కొంతవరకే అన్నాడు. సో ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు నో ఇష్యూస్. అవును ఈ ప్రక్రియ మొత్తం నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుందంటే రాంగ్ అవుతుంది. మళ్ళీ ఓన్లీ ఇలా పెట్టడం వల్లే మొత్తం నిరుద్యోగ సమస్య తీరుతుందంటే అది రాంగ్. కొంతవరకు అన్నాడు కాబట్టి రైట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ బోత్ ఫాలో, ఇక్కడ బోత్ ఫాలో. సో నెక్స్ట్, సో ప్రకటన. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ను ప్రాణాంతర ప్రమాదాల కారణంగా మూసివేయబడనా అన్నాడు. సో వాదన ఏంటి అంటే, అవును ప్రజలు రక్షణ దృష్ట్యా మూసివేయాలి. మీరు ఇక్కడ పాపమని ఇట్లా వేయద్దు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రమాదాలు అవుతున్నాయండి. ప్రమాదాలు అయితే ఏం చేయాలి, దాన్ని మూసేయాలా? అసలు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఎంత ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది మనకు సిటీలలో. అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఔటర్ రింగ్ రోడ్ని బిల్డ్ చేయడం జరిగింది. ఎస్, సో ఇది ప్రజల రక్షణ దృష్ట్యా మూసివేయాలంటే చాలా వరకు రాంగ్. అలా చేస్తే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హెవీ వెహికల్స్ లోపలికి, అంటే సిటీ లోపలికి రావడం, ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ది, కాదు తగినటువంటి రక్షణాత్మక చర్యలను తీసుకోవాలి. ఎస్, ఇది ఫస్ట్ ప్లాన్. అంటే స్పీడ్ తగ్గియడం కావచ్చు, కొన్ని వార్నింగ్ జోన్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నిటి ద్వారా మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది సేఫ్గా ఉంటుంది. ఓకే, దాన్ని మూసేయడం ద్వారా సేఫ్గా ఉండదండి. దాన్ని మూసేస్తే ఇంకా చాలా ఇబ్బంది. దాన్ని మూసేస్తే ఇంకా చాలా వెహికల్స్ సిటీ లోపలికి వస్తాయి. దాని ద్వారా ఇంకెక్కువ ప్రమాదం, అంటే కాలుష్యం కానీ, యాక్సిడెంట్స్ కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, ఇన్ని ప్రమాదాలు ఉంటాయి. సో దాన్ని మూసివేయకుండా అక్కడ జరిగేటువంటి ప్రమాదానికి నివారణ చర్యలు చూపెట్టాలి. అదేంటి, తగిన రక్షణాత్మక చర్యలను చూపెట్టాలి. సో సెకండ్ది రైట్. సో ఇక్కడ ఓన్లీ 2 ఫాలో అండి, ఓన్లీ 2 ఫాలో. నెక్స్ట్, సో ప్రకటన. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలా? ఓకేనా, ఇసుక తవ్వకాలు ఎస్ అవును పర్యావరణాన్ని రక్షించడానికి నిలిపివేయాలి. ఓకేనా, సో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటే ఎస్ అవును, అంటే పర్యావరణం కొంతవరకు నష్టమవుతుంది కాబట్టి, సో ఇదంత స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాకపోయినా కానీ పర్యావరణం విషయం వచ్చింది కాబట్టి ఎస్ నిలిపివేయాలని చెప్తాం. నెక్స్ట్, లేదు నిర్మాణ రంగాన్ని ఆపివేయలేం. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటే ఇదేంటి, పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి సో అవును నిలిపివేయాలని చెప్తాం. ఓకేనా, లేదు
నిర్మాణ రంగాన్ని ఆపివేయలేం. ఎస్, ఇక్కడ ఏంటంటే నిర్మాణ రంగం అంటే తెలుసుగా మనకి, కన్స్ట్రక్ట్ అంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కట్టడం. వితౌట్ ఇసుకతోని మనం ఎలా బిల్డ్ చేయగలుగుతాం? ఓకేనా, వితౌట్ ఇసుక లేనిది మనం ఆ రంగాన్ని, అంటే వితౌట్ ఇసుక లేనిది మనం ఒక గోడ కూడా కట్టలేం కదా. సో ఖచ్చితంగా నువ్వు ఇసుక లేకపోయింది అనుకో, నిర్మాణ రంగం మొత్తం డమాల్ అయిపోద్ది. సో దాన్ని మనం ఆపివేయలేం, అది మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి. సో సెకండ్ది కూడా కరెక్టే. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలనేది ప్రకటన వరకు ఇసుక తవ్వకాలను తగ్గివ్వాలి. ఓకేనా, ఒక కన్స్ట్రక్టివ్ వేలో, అంటే లిమిట్ వేలో చేస్తే బెటర్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఇసుక తవ్వకాలు నిలిపేయాలంటే పర్యావరణం పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా నిలిపేయాలనిపిస్తుంది. బట్ ఇంకో వేలో ఏంటంటే ఇసుక తవ్వలు ఆపేసారు అనుకో, మరి బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కానీ ఎట్లా మరి, అవి లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు కదా. సో అందుకే అవును అని ఆయన కాదు అని అనే రెండు పాజిటివ్ నెగిటివ్ని రైట్ చేశాం. సో ఇక్కడ బోత్ ఫాలో, ఓకే, రెండు ఫాలో అవుతుంది. నెక్స్ట్, అత్యవసర సేవలో సమ్మెలను నిలిపివేయాలా? ఎస్, అవును, ఎందుకంటే సమ్మెలు సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తున్నాయి. ఎస్, ఎమర్జెన్సీ టైంలో స్ట్రైక్స్ అనేవి వద్దని చెప్తున్నాడు. అవును కదా, ఎమర్జెన్సీ స్ట్రైక్లో ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, ఓకేనా, వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నా ఒక ఫీవరల్ జోర్ అయినప్పుడు, అంటే ఒక ఈ మంత్లో ఎక్కువ జ్వరాలు వస్తున్నప్పుడు కానీ, ఈ మంత్లో ఈ సమస్య వస్తున్నప్పుడు కానీ, అప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేసారు అనుకోండి, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్ట్రైక్ చేసారు అనుకోండి, అప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది. సో ఆ ఉద్దేశంలో ఎమర్జెన్సీ సమయంలో సమ్మెలను నిలిపేయాలంటే ఎస్ కరెక్టే, ఎందుకంటే అది ఇతర ప్రజలకు, సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తాయి, ఖచ్చితంగా కల్పిస్తాయి. సో ఫస్ట్, ఇప్పుడు పండగ సీజన్ అండి. సో కండక్టర్లు, బస్ డ్రైవర్లు సమ్మె చేసారు అనుకోండి, ఎంత చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు. సో అలా అన్నమాట. సో అలా ఆ విధంగా ఇది ఖచ్చితంగా సామాన్య జనాలను ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్, కాదు, ఎందుకంటే సమ్మెలు చేయడం ప్రజాస్వామ్య హక్కు. సో ఇది కూడా ఒక రైటే. ఓకేనా, సమ్మె ప్రజలు చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇది ఒక ప్రజాస్వామ్య హక్కు అంటే ఎస్. ఇక్కడ కూడా చూడండి, ఏంటి ప్రజాస్వామ్య హక్కు అంటే మామూలుగా లా అంటే మామూలుగా ఆర్టికల్స్ ఉంటాయి కదా మామూలుగా. సో హక్కులకు కానీ స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాం. ఓకేనా, హక్కులకు సంబంధించి, స్వేచ్ఛలకు సంబంధించి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం, అంటే మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏ హక్కు కానీ, రాజ్యాంగం కల్పించినట్టు ఏ స్వేచ్ఛనైనా సరే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్లో ఇస్తామని దాన్ని కరెక్ట్ చేస్తాం. దాన్ని మనం మార్చలేం కదా, ఎందుకంటే అది రాజ్యాంగంలో ఉంటుంది కాబట్టి. సో సెకండ్ కరెక్ట్. రెండు కరెక్టే అండి. అత్యవసర సేవల సమ్మెలు నిలిపివేయాలంటే అవును నిలిపివేయాలి, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇంకోటి ఆలోచిస్తే సమ్మెలు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్య హక్కు. సో దేని దారి దాందే. మీరు రెండింటిని కలిపి వస్తే ఆగమవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. దేని దారి దాందే కాబట్టి సో బోత్ ఫాలో. సో నెక్స్ట్, సో 12th క్వశ్చన్ అండి, ప్రకటన. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొంతకాలం పాటు పూర్తిగా తీసివేయాలా అంటున్నాడు, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కొంతకాలం పాటు ఆపాలా అంటున్నాడు. లేదు, ఇది దేశం యొక్క భవిష్యత్తుకు పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎస్, ఫస్ట్ది కరెక్టేనండి. ఎందుకంటే సో హైయర్ ఎడ్యుకేషన్ అలా ఆపేస్తే పిల్లలు చాలా వరకు వాళ్ళ యొక్క చదువుని కానీ వాళ్ళ యొక్క టైంని కానీ కోల్పోతారు కాబట్టి ఫస్ట్ది రైట్. నెక్స్ట్, అవును, దీనివలన విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య తగ్గుతుందంట. ఓకేనా, సో నిరుద్యోగుల సంఖ్య తగ్గాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? జాబ్ని జనరేట్ చేయాలి. పబ్లిక్లో కానీ ప్రైవేట్ సెక్టార్లలో కానీ నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క సంఖ్యను తగ్గేయాలి తప్ప చదువును ఆపేయకూడదు. సో ఇదేమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ కేవలం ఒకటి మాత్రమే. ఓకే, నెక్స్ట్ అండి, ప్రకటన. ఎయిర్లైన్స్ మాదిరిగానే రైల్వే సేవలను ప్రైవేట్ కంపెనీల నుండి పొందే విధంగా వారికి అవకాశం ఇవ్వాలా? సో ఆల్రెడీ రైల్వేలో ప్రైవేటీకరణ నడుస్తుంది మనకి. ఓకేనా, సో అవును, రైల్వే సేవలు మెరుగుపడతాయి. ఓకేనా, సో కంపేర్ టు గవర్నమెంట్. సో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే సో వాళ్ళు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు, నేను దానిలో కాదనట్లేదు, ఛార్జీల గురించి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు, ఛార్జ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. బట్ ఇక్కడ ఛార్జెస్ కూడా ఎక్కడ ఆర్గ్యుమెంట్లో చెప్తలేరు, బట్ సేవలు మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటాయి. ఎందుకంటే ద ఛార్జ్డ్, ఖచ్చితంగా మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తారు, సేవలు కూడా అదేవిధంగా ఇస్తారు. నెక్స్ట్, లేదు, ప్రైవేట్ ఆపరేటర్లకు దీన్ని నిర్వహించడానికి తగినంత వనరులు లేవు. సో నేను ఇందాక చెప్పాను కదా, ప్రైవేట్ రంగం అనేది చాలా పెద్ద రంగం అండి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఓకేనా, ఇండియన్ ఎకానమీలో చాలా పెద్ద పార్ట్ వాళ్ళది. సో ప్రైవేట్ ఆపరేటర్లు దీన్ని నిర్వహించడానికి తగినంత వనరులు లేవంటే ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ కేవలం ఒకటి మాత్రమే. అంటే ప్రైవేట్ రంగం విషయం ఏంటంటే, ప్రైవేట్ రంగం ఛార్జ్ చేస్తుంది, ఛార్జ్తో పాటు సేవలు కూడా చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ దొరకవు, అదే ప్రైవేట్ హాస్పిటల్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, బట్ అంత ఛార్జ్ చేస్తారు కూడా. సో అలా అన్నమాట. సో నెక్స్ట్, ప్రకటన.
విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు శాస్త్రవేత్తలందరినీ తిరిగి మన దేశానికి రప్పించాలా? అవును, వారి ఆవిష్కరణలు గౌరవ సత్కారాలు వంటి అన్నిటినీ వదిలివేసి మొదటగా మాతృభూమికి సేవలు అందించాలి. ఓకేనా, ఇది కొంచెం కన్నింగ్గా ఉంటుందండి ఆర్గ్యుమెంట్. ఓకేనా, సో ఇదేమవుతుంది, రాంగ్ అవుతుంది. నెక్స్ట్, లేదు మనకు తగినంత ప్రతిభ ఉన్నది, వారు ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అక్కడ ఉండవాలి. సో ఇది కూడా ఏంటి, ఇది కరెక్ట్. సో స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయం ఇండియాలో. సో మనకు ప్రతిభ ఉంది, ఎవరు ఎక్కడ ఉండాలనుకుంటారో వారు అక్కడ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే. అంటే ఇక్కడ స్వేచ్ఛకి సంబంధించినటువంటి విషయానికి వస్తే వారు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నుండు నువ్వు ఇండియాకి ఖచ్చితంగా సేవ్ అయ్యాలనేది ఒక అంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే, వాళ్ళ స్వేచ్ఛకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో చెప్పిన కదా, రాజ్యాంగ పరంగా ఎవరి స్వేచ్ఛకైనా ఇబ్బంది పెట్టేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలేయాలి ఖచ్చితంగా. సో సెకండ్ చూడండి, మనకు తగినంత ప్రతిభ ఉన్నది, ఎందుకంటే మన దగ్గర చాలా జనాభా ఉంది కాబట్టి. సో అందుకే వారు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో అక్కడ ఉండండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ పీపుల్ మనకు సేవ చేస్తారని అర్థం అనమాట. సో ఇక్కడ ఓన్లీ 2 ఫాలో. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో మనం స్టార్టింగ్ ఏదైతే డిస్కస్ చేసామో వాటి అన్నిటికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటివి కొన్ని అప్డేటెడ్ క్వశ్చన్స్ అన్ని మీకు అందించడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి, అంటే ప్రకటనలకి వాదనలకు సంబంధించినటువంటి టోటల్ సెషన్. సో మనం స్టార్టింగ్లో ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేశానో వాటి మీదనే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అదే జరిగింది. అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో కానీ అప్డేట్ క్వశ్చన్స్లో యాడ్ చేసి ఈ సెషన్ని నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.